నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ముందుగా ఎస్ సార్, చూసుకుంటే నమస్తే సార్. కృష్ణ రావణ్ కేసు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వెళ్ళింది? మధ్యలో వైసీపీ మనిషి అని, వైసీపీ వాళ్ళు రావణ్ కి సపోర్ట్ చేస్తున్నారని ఈ కథనాలన్నీ జరిగినాయి కదా మేడం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది కృష్ణ రావణ్? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ప్రశ్న రావణ్ గారు ఎవరైతే అదేదంటే దళిత క్రైస్తవ సభకి ఏదైతే జడా శ్రావణ్ కుమార్ గారు పిలిచిన సభకి గెస్ట్ గా వచ్చారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ని ఇమిటేట్ చేసినారు. అంటే ఆయన ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి కొన్ని పదాలు మాట్లాడుతూ కొన్ని మింగేస్తున్నానంటూ అంటూ నోట్లోంచి కూడా ఆ పదాలని బయటికి రానివ్వలేదండి. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని వెక్కిరిస్తున్నట్టుగా, ఎగతాళి చేస్తున్నట్టుగా బహుశా అనిపించి ఉండొచ్చు. అతనేమి శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఒకప్పుడు ఛానల్లో మన వీడియోస్ చూస్తే పవన్ ఓకే. కళ్యాణ్ అభిమాని కాస్త పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకి అయిపోయి ఈ రోజు చేస్తున్న తిరుగుబాటు, నా అభిమాన నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ చాలా మార్లు చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఉమ్. అయితే ఇతను ఇతను పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకి అయ్యాడా, తిరుగుబాటుదారుడు అయ్యాడా అనేది సెకండరీ థింగ్. ఎవరు ఈ రావణ్ అని ఒక ప్రశ్న సంధించుకుంటే, అంటే ప్రశ్నకే మనం ఒక ప్రశ్న వేసాం, ఎవరి ఉమ్. రావణ్? ఈ ప్రశ్న ఛానల్ రావణ్ ఎవరు అంటే కులం ఎందుకు వస్తుంది రజనీ గారు అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో అర్థమే కావట్లేదు నాకు కూడా. ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ అందరూ కలిసి కట్టుకొని రావణ్ కమ్మ కులస్తుడు కాదు, దళిత కులస్తుడు అంటున్నాడు. అంటే ఓకే. పవన్ కళ్యాణ్ గారు దళిత కులస్తుడి మీద తిరుగుబాటు చేశారని రాష్ట్ర ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కమ్మ కులస్తుడి మీద తిరుగుబాటు చెయ్యట్లేదు, కమ్మ కులస్తుడిని అతనెందుకు వ్యతిరేకిస్తాడు, కమ్మ కులస్తుడికి జీ హుజూర్ అనాలా, కులస్తుడికి అనుసంధానంగానే వెళ్ళాలా పవన్ కళ్యాణ్? ఈరోజు కమ్మ కులస్తుడు అయినటువంటి రావణ్ మీద కేసు ఎలా పెడతాడు? కేసు పెట్టడం మీద ఓహో పవన్ కళ్యాణ్ గారి తిరుగుబాటు అనేది రాష్ట్ర ప్రజలకు ఏమన్నా కనపడుతుందా అని భయభ్రాంతులకి గురి అవుతున్నటువంటి కూటమిలో బలమైన సామాజిక వర్గం వ్యక్తులు కడు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ 3 ఛానల్స్ వాళ్ళవే, ఈ కరెక్ట్. వ్యక్తి వాళ్ళ మనిషే. అలా అలా ఎలా అంటారు వాళ్ళ మనిషి అంటే? అవును సార్, మొన్న ఈ మధ్య రావణ్ గారు అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. సుగాలి ప్రీతి గారి విషయంలో గట్టిగా పోరాడతారు, తప్పును తప్పు అంటారు. కానీ ఒక విషయంలో భలే కోపం వచ్చేదండి. ఎందుకంటే ఒకే ఒక విషయం, అది కూడా మాకు ఒక గురువు లాంటి వ్యక్తి దాసరి రాము గారండి. ఉమ్. కందుకూరు ఘటనలో ఒక ఫార్చునర్ కారు బలంగా మా కాపు కులస్తులను తొక్కించి మా అణిచివేతని, వాళ్ళ అధికార మదాన్ని చూపిస్తున్న పరిస్థితిని తెర మీదకి తీసుకొచ్చి, మీకు కష్టపడి పని చేసినందుకు మా బతుకులు ఇలాగా ఆ ఫార్చునర్ టైర్ కింద బలి చేస్తారా అయ్యా? అయ్యా ఎవరు ఉమ్. మీరు బయటికి రానప్పుడు మేము బయటకు వచ్చి తన్నులు తిని కేసులు వేయించుకొని మీ గెలుపు కారణమే, మీ ఇళ్ల నుంచి బయటికి రానప్పుడు మేము నిలబడి ఉన్నామే, ఇదేనా మీరు మాకు ఇచ్చేటటువంటి గౌరవం? లేకపోతే ఇదేనా అణిచివేత? ఇదేనా మీ అధికార మదాన్ని చూపిస్తున్నటువంటి తీరు అంటూ ప్రశ్నించారు. కొంచెం ఉమ్. ఘాటుగా ప్రశ్నించారు కమ్మ కులాన్ని. అది చెప్పడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. పాపం ఇబ్బందిగానే ఉంది. అది పాపం రాష్ట్రంలోని ఏ కమ్మ కులస్తులు అంతగా తిరుగుబాటు చేయలేకపోయారండి. ఎందుకంటే అతను భాష కఠినంగా ఉన్న దాని భావం అందరికీ అర్థమవుతుంది. రైట్. అందరికీ అర్థమవుతుంది. సో దాసరి రాము గారిని తిట్టే ధైర్యం గాని, ఫ్యామిలీలో చిరంజీవి గారి జోలికొచ్చేటటువంటి పరిస్థితులు గాని ఏ పార్టీలోనూ ఉండవండి. అంటే ఉమ్. వైసీపీలో ఉండదు, జనసేనలో ఉండదు, కాంగ్రెస్‌లో ఉండదు, బీజేపీలో ఉండదు. మరి ఎక్కడ ఉండొచ్చు? అంటే అక్కడైతే ఉండొచ్చేమో కొద్దిగా అవకాశం అండి. ఉమ్. అదేంటి రజనీ గారు అక్కడెందుకు ఉంటది? వాళ్ళు కూటమిలో కలిసున్నారు గదా! అరే! ఇప్పుడు కలిసి ఉండొచ్చండి. ఒకప్పుడు ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ. 90 లక్షల ఓటింగ్ ఉండే నీ సామాజిక వర్గాన్ని సోనియా గాంధీ కాళ్ళ కింద నువ్వు తాకట్టు పెట్టేస్తావా? పిలిచి మీరు నీ రాజ్యం పెట్టారు కదా. హీరోయిజాన్నో నిన్ను నమ్మో అని అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గనక మాట్లాడింది అబద్ధమైతే, ఉమ్. అబద్ధమైతే వేరే రకంగా ఉండుండేది. అతనికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. ఉమ్. నిజమని నమ్ముతున్నారా? లేక అలా మాట్లాడిన వారికి తగు గౌరవాన్ని మీరు ఇస్తున్నారా? నీ మధ్యంతా మేము బాధపడిపోతుందంతా చిరంజీవి గారిని ఓ దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటావా? నీకు తమ్ముడు అంత ఎక్కువైపోయాడు, అన్న అంత చేదైపోయాడా? గతంలో అలా మాట్లాడినోడు తీసుకొచ్చి పట్టం కడతావా? నోరు నోరు అదుపులో పెట్టుకో, చిరంజీవి గారిని అలా మాట్లాడకూడదని ఏ రోజన్నా క్షమాపణ చెప్పించావు?
లేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదనే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడితే, ఉమ్. అన్న చిరంజీవి గారిని అవమానించినటువంటి అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గారిని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కనీసం రాజ్యసభకి ఎందుకు ఆటంకపరచలేకపోయారు? ఆ సామాజిక వర్గం వ్యక్తికే, ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తికే, ఆ పార్టీ నీడగా, మన పార్టీ తోడుగా కలిసి ముందుకు తీసుకువెళ్ళాడు. 2019లో కూడా మనం విడిపోయి ఉన్నా కలిసినట్టే అని సీఎం రమేష్ గారు, అదేంటి లింగమనేని రమేష్ గారే ఒక తార్కాణం కదా! అవును. అటువంటి వారికి గౌరవార్థకంగా మన దాంట్లోనే కదా మనం టికెట్ ఇచ్చినది అధ్యక్ష. సో, ఒకటి సార్, రావణ్ ఎవరు అనే దానికంటే ఒకటి, రావణ్‌కి ఏ పార్టీకి సంబంధం లేదు అంటే ఓకే. ఒప్పుకుంటా. రావణ్‌కి, వైసీపీకి సంబంధం ఉందంటే ఒప్పుకోనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాసరి రాము గారిని తిట్టరు. తిట్టరు. తిట్టాలని కూడా అనుకోరు. ఇంకొకటేంటంటే చిరంజీవి గారంటే జగన్ గారికి చాలా అభిమానం. పేర్నాని గారికి అభిమానం, బొత్స గారికి అభిమానం, అంబటి రాంబాబు గారికి అభిమానం. వైసీపీ పార్టీలో ఉండేటటువంటి అందరి వ్యక్తులకి ఈవెందో కొడాలి నాని గారికి కూడా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ రోజు రిలీజ్‌కి ఫంక్షన్‌కి డబ్బులిచ్చి ఫ్లెక్సీలు కట్టిచ్చేది వాళ్ళే. వాళ్ళేనండి. సో, కానీ ఈ అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కదండి. దాని మీద ఏమంటారు? ఆహ్, సరే సార్. అదే నేను చెప్తున్నాను సార్. ఏంటంటే ఇక్కడ రావణ్ అనే వ్యక్తి ఒక కమ్మ సామాజిక వర్గం అని అతనే స్వయంగా ఒప్పుకొని వీడియో చేస్తూ, దాసరి రాము గారిని "నీకు కాపు కులం అంటే కొవ్వెక్కువ. నువ్వు మా కమ్మ కులాన్ని తిడతావా? నా కొడకా, నీ కొడకా" అంటూ దాసరి రాము గారిని కూడా పలు దుర్భాషలాడాడు. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి రావణ్ గారి మీద ఉండే ప్రేమ కూడా, అభిమానం కూడా, లేకపోతే గౌరవం కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే ఆయనకి ఆయన కులం గొప్పైతే మాకు మా కులం గొప్పే మరి. మా కులంలో మా దరిద్రానికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే అడిగేవాడే లేక చస్తుంటే, లేక ఒకడు బయటకొచ్చి ప్రశ్నిస్తుంటే, సమాజాన్ని నిలదీస్తుంటే, ఏ రోజు మాకు రాని బెనిఫిట్స్ ఆ రోజు వస్తుంటే చూసి సంతోషపడుతున్న మాలాంటి వారికి దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి మా జాతి మీద దాడి చేస్తావా అన్నాక మళ్ళీ మాకు కనపడిన వ్యక్తి దాసరి రాము గారు. ఆ వ్యక్తిని దుర్భాషలాడితే మేమే కాదండి అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా జనసేన పార్టీలో ఉండే కాపులు కానివ్వండి, టీడీపీలో ఉండే కాపులు కానివ్వండి, ఇదే గుంటూరు నడిబొడ్డులో ఉండే కాపులు కానివ్వండి, ఈ రోజుకి ఎంతమందిని జనసేన పార్టీ నుంచి లెటర్ హెడ్ రిలీజ్ చేస్తూ మరి బహుశా లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారేమోనండి, నాకేం తెలీదు. దాసరమ్మ గారిని తిట్టమంటే ఒక్కళ్ళు కూడా తిట్టడానికి ముందుకు రాలేదండి. ఎక్కడికో చట సిగ్గు, మానవ అభిమానం అనేది అడ్డం వచ్చి ఆగిపోయారు. కానీ గౌరవ కిరణ్ రాయ్ అన్నగారు మాత్రం పలు దుర్భాషలు ఆడేసినారు. అది కూడా మాకు చాలా బాధ అనిపించింది. అతను 100 మాట్లాడతాడు. ఎందుకంటే కష్టపడ్డాడు, పని చేసినాడు. పని చేసినోడికి హక్కు ఉంటది. బాధ్యతలన్నీ నెరవేర్చాక హక్కులు అడగకూడదు. నువ్వు బాధ్యతలే చెయ్యాలి అంటే బాధ్యతలు, హక్కులు సైమల్టేనియస్‌గా రాజ్యాంగం కల్పించినట్టే ప్రతి ఒక్కరు కల్పించాల. బాధ్యతలు తీసుకున్నప్పుడు హక్కులు ఉండవా అండి? కష్టపడి పని చేసావు. ఏం చేసావు నువ్వు? ఉడిగం చేత్తన్నావా? ఇంకా కూడా ఉడిగం చేస్తానంటావా? అని అడుగుతారు. మరి పని చేసినోళ్ళు అడగరేంటి? ఫ్రీగా పనులు చేసేయడానికి అభిమానంతో పని చేసిర్రు. ఆ అభిమానాన్ని నువ్వు కాపాడుకోవాలి, వాళ్ళు కాపాడుకోనివ్వాలి. అంతేగాని కరెక్ట్. పని చేశారు, మీ పని అయిపోయింది పక్కెళ్ళిపోండి అంటే అవ్వదండి. సో, ఇప్పుడు మీరేమంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారని. అవునవును. ఎయిర్‌పోర్ట్‌లో ఆ అమ్మాయి ఎవరో వచ్చి కలుస్తుంటే అదెవరు ఆయనెవరు మల్లాది విష్ణు గారనుకుంటా. ఎళ్లి వెనక్కి తీసుకెళ్ళి జగన్ గారితో మాట్లాడిస్తుంటే ఆయన చెప్పారు. అతను చూసుకుంటాడు, మాట్లాడతాడు ఏదన్నా అని. అతన్నెందుకు కలిసినారు అంటే, అవును సార్, రాష్ట్రంలో ఏ సమస్యొచ్చినా ప్రతిపక్ష నాయకుడు గొంతుకే వచ్చిద్ది. ప్రతిపక్ష నాయకుడు ఇంటి తలుపే తడతారు. ఎందుకంటే, ఆ సామాజిక వర్గంలో ఉండే అమరావతి రైతులే, ఆ సామాజిక వర్గం వాళ్ళే, "అయ్యా మమ్మల్ని వేధిస్తున్నాడు, మా పరిస్థితి ఎలా ఉంది" అంటూ గౌరవ జగన్ రెడ్డి గారిని కలిసినారు. డీఎస్సీ వాళ్ళు కలిసినారు. గతంలో కౌలు రైతులు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ రూ. 1,00,000 ఇచ్చేటటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ ట్రిప్ అనుకుంటా అండి 540 మంది పైచిలుకు చనిపోయారు కౌలు రైతులు. మరి వెనక్కి తిరిగి కూడా చూడలా. మరి అప్పుడున్నటువంటి ప్రేమ, అభిమానులు అప్పుడంటే చేతి డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు ఖజానాలోంచి డబ్బులు ఇవ్వడానికి కూడా మరి ఎందుకు మనసు రాలేదో, ఎందుకు టైం లేదో, అంత శ్రద్ధ రావణ్ కేసు మీద ఏంటో అంటే అంటూ నాకు అర్థం కాలేదండి. సో, గతంలో రావణ్ గారు కూడా హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద కూడా కొన్ని విమర్శలు చేశారు అన్న ప్రచారం కూడా బయట ఉంది కదండి. దాని మీద ఆఫ్ కోర్స్ మీరేమంటారు? సార్. సరే సార్. నా నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని ఒక సామెత ఉంటది చూడండి. ఉమ్. అలాగే రాధా మనోహర్ దాస్ గారు మరియమ్మని నువ్వు వ్యభిచారని, నువ్వు వాళ్ళకి కన్నావని, వీళ్ళకి కన్నావని, గొర్రె బిడ్డని, నువ్వు అలా అని, నువ్వు ఇలా అని, 2 మేకులని, 7 మేకులని, 4 మేకులని, 2 చెక్కల దేవుడని ఇయన్నీ పిచ్చి వాగుడు వాగుతుంటే వాళ్ళకి కూడా లోపల్లో ఏదో ఒక కొంచెం కోపం ఉంటుంది. కోపం ఉమ్. ఉండే వాళ్ళందరూ క్రైస్తవులే కాదండి. హిందువులకు కూడా కోపం వస్తుందండి. ఎందుకు మనకి? వాళ్ళేదో అన్నారని మనం కూడా అంటామా? వాళ్ళన్నారంటే వాళ్ళకి విజ్ఞత లేదని అనుకుంటున్నాం. మనము అంటే మనకంటే దిగజారిపోతున్నాం గదా!
ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మేము చాలా ప్రేయర్లో కూడా చూసినామండి. పూలు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకునే వాళ్ళు అలా ఇలా అంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుందండి. కానీ వాళ్ళు మాట్లాడినట్టుగా తిరగదిప్పిగా మనం కూడా మాట్లాడితే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంటది? అలా మాట మాట పెంచుకోవడమే కదా! ఎక్కడో చోట ఉండాలి కదా! కరెక్ట్. అని అనిపిచ్చిద్దండి. సో, అలాంటివి మేము ప్రోత్సహించం. తప్పుని తప్పు అనే అంటాం. పూలు పెట్టుకుంటే ముత్తైదువు బొట్టు పెట్టుకున్న ఆడబిడ్డనే ముత్తైదువుగా చూస్తుంటారండి. అంటే కరెక్ట్. అంటే కుంకుమ ఇచ్చినప్పుడు ముత్తైదువులే పెట్టుకుంటారు. పూలు ముత్తైదువులే పెట్టుకుంటారు. ఇది ఒక హిందూ సాంప్రదాయం అండి. ఇటువంటి విషయాల్లో పూలు పెట్టుకోకూడదు అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవహేళన చేస్తున్నట్టే హైందవ ధర్మాన్ని. సో, అవును. అట్లా తిరుగుబాటు పడాల్సినప్పుడు ప్రశ్నించాలి కానీ మనం ప్రశ్నించేటప్పుడు మీరు అలా అనకూడదు అనాలే కానీ, మీ మరియమ్మ అలానా? మీ యేసుప్రభు ఎలా పుట్టాడు? అసలు ఇవన్నీ మాట్లాడకూడదండి. అంటే నీకు మాట్లాడడం చేత కాదు అన్నట్టే. గౌరవ్ ఓకే. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు చూడండి. విభేదాలు విధానాల మీదే ఉండాలి. ప్రశ్న విధానాల మీదే ప్రశ్నించాలి. అవును కరెక్ట్. విధానాల మీదే. అవతల వాడు తప్పు చేసినాడని మనం కూడా అవతల వాడి భాషలోకెళ్ళిపోయి ధీటుగా సమాధానం చెప్పారు అంటూ పంత నానాజీ గారిని మనం ప్రోత్సహించకూడదండి. తప్పది. పంత నానాజీ గారు పరిద్దాటి మాట్లాడారండి. వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడితే వాళ్ళకి పట్టిన గతే మనకి పట్టిద్ది. మనకి పట్టిద్ది. "నువ్వు అవును. రా చూసుకుందాం బాంచత్ నా కొడకా" అని నువ్వు అనకూడదు. నేనేదో కోపంలో ప్యాకేజ్ అంటే అన్నప్పుడు తిరగబాటు పడినప్పుడు పడాల్సొచ్చింది. అందరూ నా కొడకా అంటే ఇక అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంట్‌లో వాడకూడని భాష అని అనుకునేవాళ్ళమండి చిన్నప్పుడు. హ్మ్. చిన్నప్పుడు మాకు తెలీదు గదా! అంత పెద్ద ఇంగ్లీషు. నాలుగో హ్మ్. క్లాస్, ఐదో క్లాస్‌లో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే పార్లమెంట్‌లో ఈ భాష వాడకూడదండి. అనేవాళ్ళమండి. పార్లమెంట్‌లోనే ఓకే. గాదు అసెంబ్లీలో గూడా వాడకూడదు. కానీ మరి ఈ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ని పెంచి పోషిస్తూ ధీటుగా సమాధానం చెప్పాడు. నా మనిషి ఇంకా ధీటుగా ప్రశ్నించాలి అంటే ఈ పిచ్చివాగుడిని ప్రోత్సహించినట్టు అవుతదండి. ఈ పిచ్చివాగుడిని ప్రోత్సహించినట్టు అవుతది. సో, ఇక్ రావణ్‌కి, ఇక్కడ రావణ్‌కి మనకి ఇంకొకటేంటంటే తేడా అండి, ఏముంటది? రావణ్ మాటల వల్ల సమాజం మొత్తం చైతన్యం అయిపోతే రావణ్ ఎమ్మెల్యేనో, ఎంపీనో, సీఎంఓ, పీఎంఓ అయిపోయి ఉండుడు. కరెక్ట్. రావణ్ మాట్లాడితే. రావణ్ ఏమన్నా అధికార ప్రతినిధా? ఓ పార్టీకి సంబంధించిందా? ఒకటి ఒప్పుకోవాలి సార్. రావణ్‌కి ఏ పార్టీకి సంబంధం లేదనేది ఒకటి ఒప్పుకోండి. లేదా ఓకే. రావణ్‌కి టీడీపీకి సంబంధం ఉందని ఒప్పుకోండి. ఎందుకంటే ఒక్క, ఒక్క మెగాస్టార్‌ని తిట్టినాడు అంటే అతను వైసీపీ కాదు, అతను జనసేన కాదు, అతను కాంగ్రెస్ కాదు, అతను బీజేపీ కాదు. కేవలం టీడీపీ. టీడీపీ. అమరావతి రాజధాని రైతుల్లో కొంతమంది మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నప్పుడు కూడా చిరంజీవి గారిని బూతులు తిడుతున్న పరిస్థితి చూసినాం. అసెంబ్లీ సాక్షిగా ఆయన అవమానపరిచిన దృశ్యం ఈ రోజుకి చూసాం. ఇంకా కూడా ముందుకెళ్తే ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అన్న వ్యక్తికి తీసుకొచ్చి రాజ్యసభ పట్టం కట్టాం. అంటే అవును. మెగా ఫ్యామిలీని వ్యతిరేకించేది మాత్రం కేవలం ఒక టీడీపీనే. పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించిద్దా? కాంగ్రెస్ వ్యతిరేకించొచ్చు. మరి ఈ విషయం లేకపోతే పవన్ కళ్యాణ్ వైసీపీ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే ఈ విషయం సార్ మనందరికీ తెలిసిన ఆయనకి విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తెలియదు? ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఆయన ఎందుకు స్పందించరు? సొంత అన్నయ్య కదా! ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే అభిమానం, అవునండి. నాకు చిరంజీవి గారంటే అభిమానం. అభిమానులు మనమే ఇంత బాధపడుతున్నప్పుడు సొంత తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరు? ఎందుకు బాధపడరు? ఆయన కూటమి ధర్మాన్ని కాపాడుతున్నాడండి పాపం. ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. కూటమి ధర్మాన్ని కాపాడడం కోసం నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పగా ప్రతీకారంతో ముందుకెళ్ళి వీరోచితంగా పోరాడి అధపాతాళానికి తొక్కాడు కానీ నువ్వెంతంటూ దౌర్భాగ్యుడంటూ ఈ రోజుకి అమరావతి రైతులు మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఆయన కూటమి ధర్మాన్ని కాపాడుతున్నాడు. బహుశా అందుకే కాబోలు పైకి చెప్పుకోలేకపోయినా అమరావతి రైతుల మీద కొద్దో గొప్పో కోపం వచ్చి ఉంటదండి. రాకుండా ఎలా ఉంటదిలే పాపం. కడుపులో అవును. బాధ అలాగే ఉంటది కదా! అందుకనే జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి అని పక్కకెళ్ళిపోయాడండి. జై ఆంధ్ర అనండి అన్నాడు. అంటే జై అమరావతి అనొద్దన్నాడు. ఓపెన్‌గా ఏంటది అమరావతి అంటే ఒక రాజధాని అక్కడికే కేంద్రీకృతం చేస్తారేంటి జై ఆంధ్ర అనండి అని పక్కకెళ్ళిపోయాడంటే అమరావతి రైతులు చిరంజీవి గారిని దుర్భాషలాడారని కడుపులో మంట ఎక్కడో చోట కక్కాల్సొచ్చిన చోట కక్కుతాడు గదండీ! అసలు అవును. కక్కకుండా ఉండలేరు గదా! సో, అందుకని ఏదో ఒక చోట ప్రదర్శిస్తాడనే అందరం ఎదురు చూస్తున్నాం. అలా ప్రదర్శించకపోతే ఆయన సాధించిన గెలుపుని వెళ్ళగానే తన అన్న దగ్గర మోకరిల్లిచ్చి నమస్కరించిన దానికి, ఈ రోజుకి తను ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇంకా గూడా కూటమిలో వాళ్ళ అన్న గురించి దుర్భాషలాడుతుంటే తను ఖండించకపోగా, అన్న లెటర్ రాసినాడు. నన్ను జగన్ గారు బాగానే చూసుకున్నారు. నన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేనే స్వయంగా సినీ కార్మికుల సమస్య కోసం నేను వెళ్ళాను. ఆయన పిలిపించింది కాదు అని కూడా ఆ లెటర్‌కి రాసి, నేను బాధపడుతున్నాను అనే పదాన్ని కూడా ఇంచుమించుగా అది వచ్చేలాగే రాశారు.
ఎందుకని పాపం చిరంజీవి గారు స్పందించారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు కాబట్టి కాబట్టి తనకు తాను వేరే గత్యంతరం లేక తనంతట తానే స్పందించాల్సి వచ్చింది. అదే ఉమ్, గనక అన్నగారిని అనగానే తమ్ముడు రియాక్ట్ అయి ఉంటే అన్నగారు ఇమీడియట్ గా ఫోన్ చేసి నా గురించి గొడవలు ఎందుకులేబ్బా, పోతే పోనీ అంటే అన్నారులే అని ఉండేవాడు. ఎవరు అవును. ఏమి అడగరేంటి, ఎవరేమి ప్రశ్నించరేంటి, ఓహో నా ప్రశ్న నేనే వేసుకోవాలా, నా తమ్ముడు కూటమి ధర్మాన్ని కాపాడుతున్నాడా, దాంట్లో తన స్వధర్మమైన తన రక్త సంబంధాన్ని పక్కన పెట్టినాడా, పోనీలేదు ఇదే రాజకీయం అంటూ పాపం వాళ్ళ అన్నగారు ఇమీడియట్ గా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఆ లెటర్ చాలా రోజులు ఆ లెటర్ ఫేక్ అంటూ కూడా ప్రోపగాండా చేసిన టీడీపీ వాడు, లేదు లేదు ఒరిజినల్ అంటూ ఒక ప్యానెల్లో నేను కూర్చుండగా నటి కుమార్ గారు చెప్పారు, చిరంజీవి ఓకే. గారు లెటర్ రిలీజ్ చేశారట, నాకు ఫోన్ కూడా చేసినారు, ఇది నా ఉమ్. సమాధానం, ఇది అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించండి అంటూ కూడా చెప్పారండి అంటూ కూడా అన్నారండి. సో ఆయన కూటమి ధర్మంతో పాటు రక్త సంబంధాన్ని లేకపోతే రాష్ట్ర ప్రజల మనోగతిని కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇలాగే మీరు యాజ్ ఎ అడ్వకేట్ గా రావణ్ కేసు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది? అంటే ఆయన మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే మాట్లాడారు కానీ వేరే ఏ మాటలు మాట్లాడలేదు కదండి ఆ రోజు ఆ మీటింగ్ లో. సో ఆ కేసుతో మొదలయ్యి ఇప్పుడు ఏ కేసు వరకు వెళ్తుంది ఇది? సార్ ఇది ఊపా చట్టం అనేది చాలా బలమైన చట్టం. ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలాగా మనం మిస్‌యూటిలైజ్ చేసుకోకూడదు. ఉమ్. అంటే ఇది అన్‌లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ అని 1967లో వచ్చిందండి. దీన్ని ఓకే. బాగా 1975 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారి టైంలో వాడేవారు. తర్వాత 1860లో ఇండియన్ పీనల్ కోడ్ మనకొచ్చిందండి. అంటే భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడెలా మార్చామో అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి మన దేశాన్ని ఇండియాగా భావించి 1860లోనే ఇండియన్ పీనల్ కోడ్ అని రాసినారు కానీ బ్రిటిష్ పీనల్ కోడ్ అని రాయలేదండి. స్వాతంత్రం ఓకే. మాత్రం ఇవ్వలేదు కానీ చట్టాలు మాత్రం మన దేశానికి సంబంధించిన చట్టాలే చేసినారట, ఇండియన్ పీనల్ కోడ్. అప్పుడు 1860లో కూడా ఈ చట్టం రాలేదండి. 1870లో జేమ్స్ స్టిఫెన్ అనే వ్యక్తి 124A, అంటే 1860లో 124 ఉందండి. సెక్షన్ 124 ఉంది ఐపీసీలో. కానీ 124A ఐపీసీ అంటూ అప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేసినారండి. అంటే కొత్త కొత్త వెసులుబాటుని ఇంప్లీట్ చేసినారు. ఓకే. అంటే అమెండ్మెంట్ అంటారు కదా, సవరణ చేసి 124 నుంచి 124A చేసినారు. అది సెడిషన్ చట్టం, రాజద్రోహం. ఆ రాజద్రోహం అంటే ఇండియన్ పీనల్ కోడ్ పెట్టినప్పుడు కూడా పెట్టలేదండి. 10 సంవత్సరాల తర్వాత చట్టాలు ఎలాగున్నాయా, మీరెవరు రాయడానికి చట్టాలు అంటూ బ్రిటిష్ వాళ్ళ మీద భారతీయులు తిరుగుబాటు చేస్తుంటే, అలా మీరు తిరుగుబాటు చేయకూడదు, ఇక్కడ రాజే అత్యున్నత అధికారం, రాజు చేసిన చట్టాలే చట్టాలు, రాజులకి మీరు ఎదురు చెప్పకూడదు అంటూ రాజద్రోహం కేసు, సెడిషన్ అనే చట్టాన్ని 1870లో జేమ్స్ స్టెఫెన్ ద్వారా వచ్చిందండి, 124A. సో అటువంటి బలమైన చట్టాల్ని అప్పట్లో రాజులు పరిపాలిస్తున్నారు. భారతదేశంలో ఉండేవాళ్ళు రాజుల్ని ఎదుర్కోవడానికి తిరుగుబాటు టైంలో పెట్టిన చట్టం. ఇక్కడ రాజు ఎవరు, సిన్నయ్య గోరా, అంటే ఉమ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజా, ఆయన ఎదిరించి మాట్లాడితే రాజద్రోహమా? ఎవరు రాజు, ఉమ్. రాష్ట్రానికా, దేశానికా, ఏంటి సార్ ఇది? రాచరికంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? సో ఒక 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 సామెత ఉంటదండి, 10 కాలాల తర్వాత రాజెవడు రెడ్డెవరు అని. అప్పటికి ఎవరు ఉమ్. ఎవరో ఏమైపోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఓకే. నేను రాజు, నా మీద వ్యతిరేకిస్తావా, నా మీద తిరుగుబాటు చేస్తావా, నన్ను అంటావా అంటూ రాజద్రోహం పెట్టడం కడు శోచనీయం అండి. ఎందుకంటే దేశ ప్రధానినే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, నానా మాటలు అంటారు. కేరళలో పినరవ్ విజయ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ జెండా ఎగురుందండి, మొన్న ఈ మధ్య కదా మారింది. అప్పటి అవును. వరకు వాళ్ళు పూర్తిగా మోడీ గారిని వ్యతిరేకిస్తారండి. ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకి జీతగాడుగా పనిచేస్తాడని, ఆయన కింద జీతగాడుగా చంద్రబాబు గారు ఉంటారని, ఆయన మోచేతి నీళ్లు తాగుతాడు పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు ఎన్ని సభలలో మాట్లాడతారో చాలా ధైర్యంగా. మనం ఉమ్. కూడా అంత ధైర్యంగా మాట్లాడలేమనుకోండి. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీనే వాళ్ళతో ఆ మాటలు అనిపిస్తుందేమో. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతి కమ్యూనిస్ట్ మీటింగ్‌కి వెళ్తానండి. ఎందుకంటే ఉమ్. మనలో ధైర్యం చచ్చిపోతున్నప్పుడు, మనలో ఆలోచన మారిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ మీటింగులకి వెళ్లి చూడాల్సిందే. అంత ధైర్యం, బలం పుంజుకుంటుందండి. చిన్న చిన్న ఓకే. రోజు కూలీలు 300, 400 చేసుకునే కార్మికులు గారు కూడా ఒక పాటలతో, ఒక భావోద్వేగంతో, ఒక ఆటతో మోడీ గారిని వ్యతిరేకిస్తారు. అదే కదా 'గద్దరన్న' పాటల్లో గనక ఆ! వీళ్ళందరి పాటల్లోనండి మనకు తెలిసేదేంటంటే ఆ వ్యతిరేకత అనేది. సో, ఇట్లా నరేంద్ర మోడీ గారిని, లేకపోతే చంద్రబాబు గారిని అందరిని తిడుతుంటారండి, వ్యతిరేకిస్తుంటారు, నానా మాటలు ఉమ్. అంటుంటుంటారు కోపంతో, లేకపోతే వాళ్ళకి జరిగిన నష్టంతో. సో, ప్రతిదానికి స్పందించడానికి మనమేమన్నా ఖాళీగున్నామా? 3, 4 శాఖలు ఉన్నాయి. తర్వాత చేయాల్సినటువంటి 'ఓజీ2' సినిమా ఉంది. దీని మధ్యలో మన అనారోగ్య ఇబ్బందులున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడం ఉంది. ఈ మధ్య పార్టీలో ఇబ్బందులున్నాయి.
అవును. తర్వాత పార్టీలోనే తిరుగుబాట్లు ఉన్నాయి. పార్టీలోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇంత పెద్ద బిజీ షెడ్యూల్‌లో కూడా రావణ్ గురించి ఆలోచించే శ్రద్ధ అయోధ్యలో రాముడి మీద జరుగుతున్న స్కామ్. రాముడికి విరాళంగా ఇచ్చినటువంటి విరాళాలు కొట్టేస్తున్నారు. కోట్లు కోట్లు దారి మళ్ళేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేసినటువంటి చంపత్ రాయ్ ఏంటి నీ బతుకు? ఏంటి నీ భాగవతం? జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినారట. ఉమ్. అతను ఎన్ని స్కాములండి. సార్ ఒక భూమి 2 కోట్లు, దాన్ని 10 నిమిషాల్లో, అదే 10 నిమిషాల్లో ఇతని పేరు నుంచి ఇంకొక పేరుతో మారుతూ 18 కోట్లు అయిపోయిందండి. 18 కోట్లు. ఒక భూమి 10 నిమిషాల్లో 18 కోట్లు. ఇవే సాక్షులు, అవే సాక్షులు. ఇక్కడ సాక్ష్యం పెట్టేశారు. ఒక 10 నిమిషాల్లో ఇంకొక రిజిస్ట్రేషన్ అయిపోయింది, సాక్ష్యం పెట్టాం. ఇలా చేతులు ఇలా మారితే 18 కోట్ల అంటే కట్టేది రాముడేగా. నీ డబ్బా నా డబ్బా. 2 లక్షలకి కొనడం, 2 కోట్లకి అమ్మేయడం. ఎవరికి అమ్ముతున్నారు? రాముడేగా. బేరం అడగలేడుగా పాపం, నోరు లేదు కదా. బాలరాముడి పేరు చెప్పి భాగవతాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో జై శ్రీరామ్, హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఆయన అందుకేనండి అనింది. కానీ హే రామ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు కాపాడుకో, ఎందుకంటే నీ సొమ్మునే కొట్టేస్తున్నారు. సార్ అక్కడ మోహిత్ మహిపాల్ సింగ్ అని ఉంటారు సార్. ఆయన ట్రస్టీ బోర్డుకి సంబంధించిన అథారిటీ అతను ఈ మధ్య కాలంలో కెమెరాలు పనిచేయట్లేదండి, లోపల ఏదో జరుగుతుంది, ఇదిగోండి ఇంత ఇంత డబ్బులు కొట్టేస్తున్నారు, ఇదిగో ఈ కెమెరాల దగ్గర ఇది జరుగుతుంది అంటే నెక్స్ట్ డే దాన్ని రెక్టిఫై చేసుకుంటారని అనుకున్నారట. ఆ మణిపాల్ సింగ్ గారిని ఇమీడియట్ గా టెర్మినేట్ చేసి పక్కన పడేశారు. అతనే విజిల్ బ్లోయర్ గా వచ్చి ఇక్కడ జరుగుతున్న భాగవతాన్ని మొత్తం పబ్లిక్ బయట పెట్టేసినాడండి. ఎన్ని రకాల ఇటుకలు, బంగారపు వెండి ఇటుకలు దొంగలిచ్చేసినారో, భూములు స్కామో, డబ్బులు విరాళాలో, దేవుడి నగలో ఇన్ని కోట్లు కోట్లు కొట్టేస్తున్నారంటూ పక్క పార్టీ వాళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కేసులు వేసి సిబిఐకి పెట్టమంటే ఎనపాలజిట్ సనాథై ఇంతవరకు ఇంతవరకు నా రాముడిని మోసం చేస్తున్నారా, జై శ్రీరామ్ అని ఎందుకు అరవలేదు? ఎందుకు అరవలేదు? రావణుడి మీద పెట్టిన శ్రద్ధ రాముడి మీద కూడా కడు పెట్టచ్చు కదయ్యా. ఆ సో ఇటువంటి పరిస్థితుల్లో దీని దారి మళ్ళించడమేనండి. పక్క రాష్ట్ర సమస్య నాకెందుకు అని అనొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు. మరి పక్క రాష్ట్రంలో అయోధ్యలో లడ్డూ కల్తీ తినేసినారు అని భావోద్వేగంతో గురైనప్పుడు అయోధ్యలో ఎంతో మంది బాధపడుతున్నారు, కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. నీళ్ళు నీడలేదో లేదు రాముడికి అంటే, ఇంత పెద్ద గుడి కట్టినారు అంటే ఇవి మీ సొమ్ము కాదయ్యా, మేమిచ్చిన విరాళాలయ్యా అంటూ వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధపడ్డాన్ని ఈయన కూడా స్పందించాలా. ఈయన ఎందుకంటే దేశవ్యాప్తంగా అనాపాలజిట్ సనాతని కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుకుంటున్నాం. రావణుడి మీద పెట్టిన శ్రద్ధ ఒక 1% అయినా రాముడి మీద పెట్టాలని కోరుకుంటున్నాం సార్. చివరిగా ఇంకొక ప్రశ్న అండి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తాను, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఎవరైతే ఉన్న అధికార పార్టీ కానీ, అయితే వేరే వాళ్ళ మీద కానీ విమర్శలు కానీ, ఫేక్ న్యూస్లు కానీ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కదండి. రావణ్ కేసు తర్వాత ఇది రావడాన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అలాగే ఆ పార్టీలోనే ఉన్న సీమరాజా కానీ, హైపరాది కానీ, కిరాక్ ఆర్పి కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎందుకు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళట్లేదు అంటారు? సార్ ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్చుకుంటున్న పగలాగా ఉంది. పవన్ కళ్యాణ్ యూట్యూబర్నే పట్టుకోవాలా, నేను సోషల్ మీడియా మొత్తాన్ని పట్టుకున్నట్టు అన్నట్టుగా గౌరవ ఆయన ఎవరు సీఎం గారు స్పందిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏమని చెప్పాలంటే అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను దూషించడం, పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు పోస్టులు పెట్టినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తల్లిని చెల్లిని దుర్భాషలాడే ఇలాంటి వాడి పత్రిక చదవాలా, ఇలాంటి వాడి సోషల్ మీడియా చూడాలని గతంలో గొప్పగా స్పందించినారండి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా నా తల్లిని దూషిస్తావా లోకేష్ అంటూ నీ సోషల్ మీడియా మీద ఇదేనా పని, ఇంకేం పని లేదా, నీ సోషల్ మీడియాతో దాడి చేస్తావా అని అసలు టీడీపీ సోషల్ మీడియాకి ఫస్ట్ బాధితుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారేనండి. ఫస్ట్ బాధితుడు ఆయనేనండి. ఆయనే చెప్తాడు ఎన్నో మార్లు, ఇదిగో మీ సోషల్ మీడియా వల్ల, మీ సోషల్ మీడియాకి నేను ఒక్కనే కనపడ్డానా అంటూ ఆయన చాలా మార్లు నా తల్లిని చెల్లిని నీ సోషల్ మీడియా ద్వారా బూతులు తిట్టిస్తావా లోకేష్ అంటూ చాలా గట్టిగా వాదించేవారండి. సో ఫస్ట్ బాధితుడు ఆయనే కాబట్టి టీడీపీకి సోషల్ మీడియాకి. సో ఖచ్చితంగా ఆయన స్పందించడం కరెక్ట్.
అదే మాదిరిగా సోషల్ మీడియాలో కంట్రోల్ చేస్తే ముందు సీమరాజా, ఆర్పిని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేయాలి. ఇష్టాచారంగా రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ కొత్తగా ఒక పాత్రలను క్రియేట్ చేస్తూ ఇది కరెక్ట్ కాదండి. డైరెక్ట్ గా విధానాల మీద ఎదుర్కోవాలి. అతను చేసిన తప్పులుంటే అంటే పబ్లిక్ గా చెప్పాలి. ఇవన్నీ జరుగుతాయి అంటారా మీరు? సీమరాజాని కానీ, కిరా కార్పేన్ కానీ, లేకపోతే జగన్ గారి మీద స్కూపులు చేయించే వాళ్ళ మీద కానీ, ఆ వీడియోలన్నీ తీసేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అంటారా ఈ చట్టం వెనకాల? లేదా ఓన్లీ వైసీపీ పార్టీని ఎవరైతే అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవడం లేదు జరుగుతుంది సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక యూట్యూబర్ మీద దాడి చేసినాడు కాబట్టి నేను సోషల్ మీడియా మొత్తం మీద దాడి చేస్తా, నీ ప్రతాపం అంత అయితే నా ప్రతాపం ఎంతో అంటూ పాపం గౌరవ చంద్రబాబు గారి డిప్యూటీ సీఎంఏ అంత అధికారాన్ని వాడి గవర్నర్ దగ్గరికి వచ్చి ఉపమాలు చట్టాలు పెట్టేస్తుంటే నేను సీఎంని, నేను ఎవరి దగ్గరికి పోబడలా, నేను కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను అంటూ ఆయన. సో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్నట్టే ఉంది కానీ బయటకైతే మీకేం కనపడుతుందో కానీ నాకైతే వారిద్దరి మధ్య జరుగుతుందండి. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారండి, ఇంకెప్పుడు నేను ఏ విషయాలు చంద్రబాబు గారితో మాట్లాడంటే మరి మాతో ఏమైనా మాట్లాడతాడా? ఇది మాతో మాట్లాడితే ఏమొచ్చింది, చంద్రబాబు గారితో కదా మాట్లాడి డిస్కస్ చేయాలనుకున్నా. కానీ ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని ఆయన ఒంటరిగా వితౌట్ సీఎం పర్మిషన్, వితౌట్ సీఎం లేకుండా గవర్నర్ గారిని ఏ కారణంగా కలిశాడు, ఏ వెసులుబాటు తీసుకున్నాడు, మరి ఏ రకమైన చర్యలు తీసుకుందామని ముందుకు దూకుతున్నాడు అంటే కొంత వైసీపీ తొడుగు వేసుకొని టీడీపీ వాళ్లే జనసేనని పలుమార్లు దుర్భాషలు ఆడుతున్నటువంటి అగంతకుల్ని ఆయన పసిగట్టినాడండి. వీళ్ళు వైసీపీ మనుషులు కాదు. ఇదేంటి పర్టికులర్ గా సుగాలి ప్రీతి టాపిక్ ఎంత తీసుకొస్తున్నారు, లేకపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ విషయం టీడీపీ వాళ్ళకే కదా తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలియదు కదా. వాళ్ళేంటి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఆ ప్యాకేజ్ అంటున్నారు, ఆ భూములు అంటున్నారు, ఈ స్కాములు అంటున్నారు, ఇది అంటున్నారు. ఇవన్నీ వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు, అని టీడీపీ వాళ్ళకే కదా తెలుసు. సో సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు వైసీపీ ముసుగేసుకొని తెర మీదకి వస్తున్నారు. ఈ రోజు రావణ్ కూడా క్యాస్ట్ బై కమ్మ, హిందూ, జోసఫ్ కాదు అతను. ఆ రోజు కూడా స్టేజ్ మీద ఏంటి జడా శ్రావణ్ గారు నన్ను పిలిపించారు, నేను క్రైస్తవుడిని కాదు కదా, హిందూని కదా అని కూడా అన్నారు. అదే మాదిరిగా దాసరి రాము గారిని తిట్టినప్పుడు అతను కమ్మ సామాజిక వర్గాన్ని భుజాలకేసుకొని మరీ మాట్లాడాడు. అదే రకంగా మెగా ఫ్యామిలీని, చిరంజీవి గారిని తిట్టే ధైర్య సాహసాలు, అలా విమర్శించాల్సినటువంటి అవసరం ఎప్పుడు కూడా వైసీపీకి ఉండదు. ఏదైతే చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీ చిరుతతో సహా అందరినీ వ్యతిరేకపరిచిన వ్యక్తి ఒక రావణ్. అయితే అతను టీడీపీ మనిషి అయినా అయి ఉండాలి, లేకపోతే ఎవరికి సంబంధం లేని మనిషి అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒకటే ఆప్షన్ అయి ఉండాలి. మరి ఏదో గౌరవ మహా టీడీపీ ఛానల్స్, TV5, ABN వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఒకటి మీ మనిషా, లేకపోతే ఎవరికి సంబంధం లేని మనిషా, వైసీపీ మనిషి అని మీరు ఎప్పుడు అనకండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాసరాము గారిని తిట్టరు, మెగా ఫ్యామిలీని తిట్టరు. సో అతను ఆ రెండింటిని చేసినాడు. సో అతను నేను కమ్మ సామాజిక వర్గం అన్నాడు. అన్నాక తర్వాత కూడా మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మీరు అంగీకరించాల్సిందే, అంగీకరించక తప్పదు. చివరి ప్రశ్న అండి. రీసెంట్ గా రేపు జూలై 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆంధ్ర రాజకీయాల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారని చెప్పి బయటకు కొంత ప్రచారం వస్తుంది కదా, దాని మీద మీ స్పందన ఏమంటారు? ఏమోనండి, నాకు తెలియదు. అల్లు అర్జున్ గారు కూడా తెర మీదకి వస్తున్నారని అది కూడా స్పందన వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిని తెస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే సార్ అంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారి పని అయిపోయింది. తర్వాత అతిరథ మహారథులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది. ఇప్పుడు తెర మీదకి ఇంకొక వ్యక్తి సహాయం అడుగుతున్నారంటే ఇంకా కూడా ముగ్గురు వల్ల కాట్ల, ఇంకా 4-5 తెచ్చుకుంటున్నారు. అంటే ఓట్లు చేల్చడానికా, వారిలో కలుపుకోవడానికా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారి ప్రయత్నాన్ని వారిని చేయనివ్వండి. అవతలోడు మాత్రం ఎప్పుడు సింహం సింగిల్ గా వచ్చింది, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 100 మందిని లెక్క తక్కువ రానివ్వండి అన్నటువంటి మగధీర డైలాగులు అయితే కొట్టేస్తారేమో చూడాలండి. సో ఎనీవే అంత తొందరగా తారక్ ఏదైతే ఆయన రారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ గురించి బాగా తెలుసు. వీరు ఏ పెళ్ళిళ్ళకి, ఏ ఫంక్షన్లకు కూడా పిలవరు, వీళ్ళని చాలాగా దూరం పెడతారు. పాపం అతని కెరియర్ ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో రానివ్వండి, ఎవరు వచ్చినా సరే రాజకీయంగా ఏ వ్యక్తికైనా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రం అయినా స్వాగతించాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, తెలంగాణ అయినా, ఆయన ఎవరు ఇప్పుడు రాబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడైనా అందరిది ఒకటే రక్తం కదా. సో ఎన్టీ రామారావు గారి రక్తాన్ని ఎక్కడైనా సరే ఒకేలాగా యాక్సెప్ట్ చేస్తారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి చూద్దాం ఎలా మారుతుందో ఈక్వేషన్స్. ఓకే అండి, నమస్తే అండి, థ్యాంక్ యూ.